కోరుతున్నాం. చాణక్య ఏంటండి మనోళ్ళేనా? ఓకే, కెప్టెన్ మిస్టర్ నవీన్, కెప్టెన్ చాణక్య, స్థానిక శాసనసభ్యులు హెడ్ సెట్ నీ చాయిస్ ఏది కావాలి? హెడ్స్ హెడ్స్ ఓకే. ఎవరు కాల్ చేస్తారు? కాన్ పైకి వేస్తాను, కిందకి వెళ్ళిన నువ్వు చెప్పాలి హెడ్ సెట్. ఓకే రైట్. బార్లపూడి వాన్ ద టాస్. ఎలా జాగ్రత్త దూరంగా ఉండాలి. సభ్యులు వరల కుమార్ రాజా గారికి ఆయన సహకారం, ఆయన డైరెక్షన్ లోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను సార్ అంటే బాగుంటుంది సాయి గారు, క్యారీ అనగానే మనం ప్రతి కార్యక్రమంలోకి ముందుకెళ్తున్నాము. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసి మనందరికీ ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతగానో బూస్టింగ్ ఇస్తున్న వరల కుమార్ రాజా గారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ స్టేజీకి అలంకరించిన పెద్దవారు రామలింగేశ్వరరావు గారు, వీరేందర్ గారు, ప్రభాకర్ గారు, శివయ్య గారు, మండల పార్టీ అధ్యక్షులు సాయి గారు, ఈ పైన మొత్తం చీఫ్ గెస్టులందరికీ నా ధన్యవాదాలు. ఇలా ఏ కార్యక్రమం చేసినా మీ అందరూ ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇలా ముందుకు ఇలాగే నడుస్తామని నిర్వహిస్తూ వచ్చిన పెద్దవారు మాట్లాడాలని థ్యాంక్స్ అండి. ఈరోజు శ్రీ గొట్టిపాటి సాయి గారి ఆధ్వర్యంలో గొట్టిపాటి సాయి ట్రస్ట్ పేరు మీద నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కి ఇచ్చేసిన మోమండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లింగంనేని రామలింగేశ్వర గారికి, కార్యక్రమానికి ఆహ్వానించి సభాధ్యక్షులు వహిస్తున్న శ్రీ గొట్టిపాటి సాయి గారికి, సీనియర్ నాయకులు సుపరిచితులు, మీ అందరికీ సుపరిచితమైన సీనియర్ నాయకులు శ్రీ నన్నపనేని వీరేందర్ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ సిద్ధారామయ్య గారు ఈ కూచిపూడి మౌమండలంలో నియోజకవర్గంలోనే జిల్లాలోనే ఒక మంచి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి సేవలు చేస్తున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి సంక్రాంతి వచ్చే లోపే, సంక్రాంతికి ముందే మన సాయి గారు ఎప్పుడు మనకి ప్రత్యక్షం అవుతారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సినీ ప్రొడ్యూసర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా గొట్టిపాటి ఇంటి పేరును ముందుకు తీసుకెళ్తూ, ఆ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు, ముగ్గురు పోటీలు కూడా ఉన్నాయి కానీ ఆయనకి ఒకటితో 6 కొట్టి అవుట్ అవటం కాదు, ప్రతి బాల్ 6 కొడుతూనే ఉంటాడు ఆయన. మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ దాదాపుగా 10 రోజులు నిర్వహించడం అంటే ఆషామాషి కాదు. 2-3 రోజులకి ఆర్గనైజర్స్ ఇక మా పని అయిపోయింది అనుకుంటారు. మరి న్యూ ఇయర్ రోజు సెలవు తీసుకొని 10వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయటం, మంచి ప్రైజ్ మనీ అవార్డు పెట్టడం, చాలా టీమ్స్ 30 టీములు రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే 300-400 మంది ప్లేయర్సే ఉంటారు. మరి దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి వాతావరణం అంతా కూడా ఇంకా హీటెడ్ హై వోల్టేజ్లోకి వస్తుంది. ఎందుకంటే పోటీతత్వం ఉంది కాబట్టి అందరూ కూడా అభిమానులు కూడా పెరుగుతారు. సంక్రాంతి ముందే మన మౌమండలానికి